రాహాబు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మొదట తన జీవితంలో ప్రభువు గురించి విన్నదే. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో కూడా వినాలి. ఎవరి గురించి వినాలి? దేవుని గురించిన మాటలు వినాలి. వినుట ద్వారా ఏంటి? ద ఫెయిత్ కమ్స్ బై హీరింగ్. వినుట ద్వారా ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు గురించిన మాటలు అయి ఉండాలి. అవి వినమన్నారని చెప్పి సినిమాకి సంబంధించిన డైలాగులు, లేకపోతే ఆ గాసిప్స్ ఈ గాసిప్స్ వినటం కాదు. ఏం వినాలి? ఎవరి గురించి వినాలి? యేసయ్య మాటలు. ఈరోజు నా ప్రజలు ఎలా అయిపోయారంటే, దేవుని వాక్యం వినటానికైతే సమయం దొరకదు, ఆసక్తి ఉండదు, నిద్ర వచ్చేస్తుంది. కానీ ఎవరి గురించి అయినా సరే పుకార్లు వినాలంటే, గాసిప్స్ వినాలంటే ఎంత ఓపిక వచ్చేస్తుందో. రండి బ్రదర్, రండి సిస్టర్, మాట్లాడుకుందాం అని చెప్పి ఇంటికి పిలిచి టీ, కాఫీలు, భోజనాలు, టిఫిన్లు పెట్టి ఆ గాసిప్స్ అన్నీ వినటానికి ఎంత ఆసక్తి చూపుతున్నాయి. వినొద్దండి, గాసిప్స్ వినొద్దు. ఆ యొక్క చెడు మాటలు వినొద్దు, నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కొంతమంది విశ్వాసులు కలుసుకున్నారంటే మాట్లాడుకోవాల్సింది ఏంటి? దేవుని వాక్యం. లేకపోతే ప్రార్థన చేసుకుందాం అని చెప్పి కాసేపు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసులుగా మీరు కలిసినప్పుడు ఆ విశ్వాస ఎలాగా, ఈ విశ్వాస ఎలాగా, ఇలా గాసిప్ మాట్లాడుకోవద్దు. దాని ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు ఏమవుతున్నాయో తెలుసండి? పాడైపోతున్నాయి. ఆత్మీయంగా వెనకకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే దేవునికి మీరు దూరం అవుతుంటారో, సాతానికి, దురాత్మ శక్తులకి దగ్గర అవుతుంటారో, కీడు, ఆ తర్వాత ఇంకో మాట చీకటి మిమ్మల్ని ఆవరిస్తూ ఉంటుంది.